హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను వ్లాగ్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి నా సిక్ డే రోజు వ్లాగ్ అనమాట. అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా, కొంచెం సైనస్ డస్ట్ ఎలర్జీతో సఫర్ అవుతున్నానని. దాదాపు రెండు నుంచి 3 రోజులు అయినట్టుంది నేను వంటగదిలోకి వచ్చి. అంటే టీ కాఫీలు పెట్టడానికి తప్ప వంట చేయడానికైతే రాలేదు. సో మా సిస్టర్ నాకు ఆఫ్టర్నూన్ లంచ్ ఐటమ్స్ అవి పంపిస్తే నేను అన్నం ఒకటి రైస్ కుక్కర్లో వండుకున్నాను. ఇంకా ఈరోజు కొంచెం బాగానే ఉంది కదా అని జస్ట్ అలాగా స్నానం చేసేసి ఇంకా వంట చేసి పడుకుందాము. బాగా హెడేక్గా ఉంది, ఫుల్ కళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్పి కిచెన్లోకి అయితే వచ్చానన్నమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో నేనైతే మీకు షేర్ చేస్తున్నాను బీరకాయ ఉల్లికారం కర్రీ, ఇంకా మెంతాకు పప్పు అనమాట. మెంతికూర తెచ్చి దాదాపు 10 days అయిపోయిందండి. చెప్పాను కదా నాకు బాగాలేదని, అందుకని అది ఒక న్యూస్ పేపర్లో ర్యాప్ చేసేసి పెట్టేశాను. బట్ చాలా ఫ్రెష్గా ఉందండి, అస్సలు పాడవలేదు. నేను పాడైపోతుందేమో అని టెన్షన్ పడ్డాను, అస్సలు పాడవలేదు. ఆ వేళ రైతు బజార్కి వెళ్ళినప్పుడు 10 రూపాయలకి 5 కట్టలు ఇచ్చాడనమాట, చాలా పెద్ద పెద్ద కట్టలు. సో ఇంకా మెంతాకు చాలా ఫ్రెష్గా ఉంది కదా అని పప్పు చేద్దామని కట్ చేసేసాను. కందిపప్పు పప్పు వండేటప్పుడు ఎవరికైనా మీలో వేయించే అలవాటు ఉందా? నాకైతే కంపల్సరీ కందిపప్పు జస్ట్ ఒక 1 minute అంతే చాలు వేయిస్తాను. పచ్చివాసన పోయి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, కందిపప్పుని పప్పు వండే ముందు ఈ విధంగా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుని పప్పు వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముద్దపప్పు అయినా లేదంటే ఏదైనా కలగూర పప్పు అయినా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. యాక్చువల్గా నేనైతే ఏం చేస్తానంటే ప్రతి మంత్ సరుకులు తెచ్చుకుంటాను కదా, 2 kg అలా తెచ్చుకుంటాను కదా కందిపప్పు. 1 kg పప్పు ఈ విధంగా వేయించేసి చల్లారందరితో ఒక సీసా కానీ డబ్బాలు కానీ పెట్టుకుంటాను. కానీ అది వేయించిన పప్పు అయిపోయింది అనమాట. అందుకని ఇప్పటికిప్పుడు పప్పు చేస్తున్నాను కాబట్టి కొద్దిగా పప్పు ఇప్పుడు ఎంతైతే నాకు కావాలో అంత పప్పును తీసి ఇలా ఫ్రై చేశాను అనమాట. చూడండి, ఇది నానబెట్టుకుని కూడా చేసుకోవచ్చు మనం. దీన్ని వాటర్లో వేసి నానబెట్టేసి ఒక 10 to 15 minutes కుక్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, ఉడికిపోవడం తొందరగా అవుతుంది, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మనం ఏదైనా వంట ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే ముందు కుక్కర్ పెట్టేస్తాం అనుకోండి, ఆ కుక్కర్ అయ్యేలోపు కర్రీ చేసుకోవచ్చు అనమాట. నేనైతే అదే ఫాలో అవుతాను. ఇక్కడ నేను అన్నము ఇంకా పప్పు కూడా ఒకేసారి పెట్టేస్తాను. కింద అన్నం పెట్టాను, పైన పప్పు గిన్నెలో వేసేసి పెట్టేశాను. మెంతాకు టమాటోలు పైన చింతపండు వేసి పెట్టేశాను అనమాట. చింతపండు వేస్తే ఉడుకుతుందా అని కామెంట్ చేయకండి, ఖచ్చితంగా ఉడుకుతుంది, ఎందుకంటే ఆ పలుపు కిందకు దిగదనమాట. సో ఇక్కడ నేను బీరకాయ కట్ చేశాను కదా, ఆ బీరకాయ తుక్కు అంతా కూడా ఉంచాను పచ్చడి చేద్దామని. లేదంటే బీరపొట్టు అట్టు కూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను స్పెట్స్ పెట్టుకున్నాను. ఏంటో అనుకుంటున్నారా, అవి జస్ట్ సన్ గ్లాసెస్ అండి. ఎందుకంటే ఇంకా నేను ఇవన్నీ చేస్తున్నాను కదా, నాకు ఆల్రెడీ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ప్లస్ ఇప్పుడు ఇక్కడ నేను ఉల్లిపాయ కూడా కట్ చేస్తున్నాను కదా, ఇంకా దురదలు స్టార్ట్ అయిపోతాయి నాకు. సో అందుకనే ముందు జాగ్రత్తగా కళ్ళజోడు పెట్టేసుకున్నాను అనమాట. బీరకాయ ఉల్లికారం చాలా బాగుంటుందండి, చాలా త్వరగా కూడా కుక్ అయిపోతుంది. అండ్ నేను బీరకాయలు తెచ్చి కూడా, అంటే మోస్ట్లీ రైతు బజార్కి వెళ్ళొచ్చి 10 days అయింది, కూరలు అన్నీ పాడైపోతాయేమో అనుకున్నాను, ఇంట్లో వంట కూడా లేదు. సో కానీ అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయన్నమాట. సో కుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా తెముల్చుకోవాలండి. అంటే మనకు ఒంట్లో బాగున్నా లేకపోయినా కూడా వంటగదిలో మ్యాక్సిమం వంటకి మనం టైం స్పెండ్ చేయాల్సింది జస్ట్ 1 hour అని నా అభిప్రాయం. అన్నీ రెడీగా ఉంటే 1 hourలో కుక్ చేసేయచ్చు. అది నలుగురు కవని ఒక 10 members కవని ఏదైనా కూడాను. అలా ఎక్కువసేపు వంటగదిలో ఉన్నామంటే మనకి వంట అంటేనే ఇంట్రెస్ట్ పోతుంది. మరుసటి రోజు వంట చేయాలంటే అమ్మో అని భయం కూడా వేసేస్తుంది. సో వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఇంకా రొటీన్లోకి వెళ్ళిపోతామండి. అంటే మధ్యలో నాకు 1 year గ్యాప్ వచ్చింది కదా వీడియోస్ షూట్ చేయక. సో కొంచెం ఫస్ట్ 2-3 వీడియోలకి తడబడి పడ్డాను. ఎటు నుంచి పెట్టుకోవాలి, ట్రైపాడ్ ఎలా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ ఒక 3 వీడియోలు చేసిన తర్వాత అమ్మయ్య మళ్ళీ పాత పద్ధతిలోకి వచ్చేసామన్నమాట. ఇంక నేను కెమెరా ఆన్ చేసి ట్రైపాడ్కి సెట్ చేసుకుని నేను నా పని నేను చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే నేను వంట రెసిపీస్ అన్నది మీతో నేనేం షేర్ చేయట్లేదు. జస్ట్ నాకు ఒంట్లో బాగాలేనప్పుడు నేనైతే ఏ విధంగా వర్క్ చేసుకున్నాను, చాలామందికి మోటివేషన్గా కూడా ఉంటుంది కదండి. మనం ఒంట్లో బాగాలేదని చెప్పి అంటే మరీ లేవలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎవరి హెల్ప్ అయినా తీసుకోవడంలో అసలు తప్పులేదు. కొంచెం ఇంకా లేవగలిగే సిచ్యువేషన్ ఉన్నప్పుడు మన పని మనం చేసుకోవడమే చాలా మంచిదన్నమాట. సో చూడండి, కూర అయ్యేలోపు నాకు చక్కగా కుక్కర్ కూడా 4 విజిల్స్ వచ్చాయి, కట్టేశాను. ఇంకా ప్రెషర్ కూడా పోయింది. సో అన్నం అయితే కుక్కర్లోనే ఉంచేసానండి, తినేటప్పటికి కొంచెం వేడిగా ఉంటుందని చెప్పి. ఇంకా పప్పు తీసాను పోపు వేద్దామని చెప్పి. ఆ పప్పు మీద చింతపండు కూడా పెట్టాను కదా, అదంతా సపరేట్ చేసుకొని గుజ్జు తీస్తాను అనమాట. ఇక్కడ కూర ఆల్మోస్ట్ అయిపోతుంది. ఉల్లికారం వేసానండి, బీరకాయ ఉల్లికారం చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ చాలా బాగుంటుంది కూడా.
అండ్ ఇక్కడ నేను ర్యాండమ్గా ఇంకో వర్క్ కూడా చేస్తున్నాను. ఏంటి అంటే ఉసిరికాయలు కడుక్కుంటున్నానండి. 2 కేజీలు ఉసిరికాయలు మాడబడిచి వాళ్ళు పొలంలోంచి తీసుకొచ్చారనమాట. ఒకే చెట్టు కాయలని తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. అంటే యాక్చువల్గా అడిగారు అనమాట కాల్ చేసి. నాకు ఒంట్లో బాగాలేదు, అయినా కూడా సరే ఇంక అందరూ తీసుకుంటున్నారు, ఇంకా మనం కూడా ఈ సంవత్సరానికి తీసేసుకుంటే అయిపోతుంది కదా, పచ్చడి పట్టేసి పెట్టుకోవచ్చని నేను తీసుకున్నాను. ఇప్పటికే తీసుకొచ్చి 2 డేస్ అయిపోయింది కదా, అందుకని చెప్పి ఒకసారి వాష్ చేసేసి ఆరబెట్టేస్తే ఉప్పులో వేసుకొని మనం తొక్కు పచ్చడిలాగా పెట్టుకోవచ్చు అనమాట. లిటరల్గా చెప్పాలంటే పోపు వాసన కూడా పడట్లేదండి. నాకు అంత ఎలర్జీగా సెన్సిటివ్ అయిపోయింది స్కిన్, ఎందుకో తెలియట్లేదు. పోపు వేసినా కూడా వరుస పెట్టి 10 తుమ్ముల వరకు వచ్చేస్తున్నాయి. ఇంకా కళ్ళ నుంచి కంటిన్యూషన్ వాటర్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఎందుకు ఇలా అవుతుందో ఏం అర్థం కావట్లేదు. అలాగని సైనస్ కంప్లీట్గా ఉందా అంటే ఈఎన్టీ దగ్గరికి వెళ్ళానండి ఆల్రెడీ. నేను సైనస్ అయితే ఆపరేషన్ చేసే సిచ్యువేషన్లో అయితే లేదు, స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది అని చెప్పారు డాక్టర్. డస్ట్ ఎలర్జీ ఉంది, డస్ట్ దగ్గరికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకండి, అండ్ ఇలా సన్ గ్లాసెస్ యూజ్ చేయండి, కళ్ళల్లో కూడా దుమ్ము వెళ్ళకుండా అని చెప్పారనమాట. సో అందుకనే మోస్ట్లీ సన్ గ్లాసెస్ పెట్టుకుంటున్నాను. ఈవెన్ లైటింగ్ చూసినా కూడా నాకు కళ్ళ నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి అనమాట బాగాను. సో ఇక్కడైతే పప్పులో చింతపండు వేసేసాను. ఇంకా కూర కూడా మోస్ట్లీ అయిపోవచ్చింది. ఇంక ఫైనల్గా అన్నిట్లోని ఉప్పు వేసేసుకుని ఇంకా పోపు వేసుకుంటే నాకు వంట అనేది క్విక్గా అయిపోతుంది. సో కళ్ళు జోడు పెట్టుకుని కామెడీగా ఉన్నాను అనుకోకండి, తప్పదండి కొన్ని సిచ్యువేషన్లో, ఏం చేస్తాం. సో నేనైతే వీక్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. వీడియోస్ ఇంకా క్వాలిటీ పెంచుకోవడానికి కానీ, లేదా ఇంకా అంటే మంచి కంటెంట్ ఇవ్వడానికి కానీ నేను చాలా వరకు ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ నా దగ్గర షూట్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి. వాటన్నిటిని ఒక్కొక్కటిగా ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా నాకు సజెషన్స్ ఇవ్వండి, ఇంకా ఎలాంటి కంటెంట్తో వీడియోస్ చేస్తే బాగుంటుంది, మీకు యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ ఏంటి అన్నది నాకు కమెంట్ చేయండి. సో ఇక్కడ కూర అయితే అయిపోయింది, బౌల్లోకి షిఫ్ట్ చేసేసాను. ఇంకా పప్పు కూడా ఉప్పు అన్నీ సరిపోయాయి. ఒక్కసారి చెక్ చేసేస్తానండి. ఇంకా అంటే మరి మడిగా ఉండే రోజునైతే మనం టేస్టులు చేయంగా, నార్మల్ డేస్లో అయితే ఉప్పు కారం అన్నీ సరిపోయిందో లేదో చూసేసుకుంటాం. ఎందుకంటే మా అబ్బాయికి క్యారేజ్ కూడా పెట్టాలి కదండి. సో మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఉప్పు తగ్గినా ఏది తగ్గినా మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు, కానీ కాలేజెస్లో అలా అవ్వదు కదా. సో అందుకని నేను ఒకసారి ఉప్పు చెక్ చేశాను. అండ్ ఇప్పుడు పోపు వేసేస్తున్నాను. పోపు వేసిన తర్వాత నేను పప్పు కూడా అయిపోతుంది కాబట్టి అప్పుడు ఇంక మా అబ్బాయికి లంచ్ పెట్టేస్తాను అనమాట. ఇక హెల్త్ విషయానికి వస్తే నాది చాలా బాగుండేదండి. నా హెల్త్ అనేది, నాకు ఇలాంటి ప్రాబ్లమ్ ఎప్పుడూ లేదు. దాదాపు ఒక 3 ఇయర్స్ నుంచి వచ్చింది. ఎందుకు వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. నేనైతే అనుకోవడం ఏంటంటే, ఒకసారి మా పిల్లలిద్దరూ ఇంకా మా బావగారు వాళ్ళ అమ్మాయి, వీళ్ళందరూ చిన్న క్లాసెస్ అనమాట, 6th, 7th, 10th ఇలా ఉన్నప్పుడు ముగ్గురిని ఎక్కించుకొని బండి మీద తీసుకొస్తున్నా, దీపావళి ముందు రోజు అనమాట. అయితే యూటర్న్ తీసుకోవడానికి రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఆపోజిట్లో వచ్చే బైక్ అతను గుద్దేశాడనమాట. అంటే మేమెవ్వరం కింద పడలా, కానీ నా హ్యాండిల్ వచ్చేసి నా కంటి దగ్గర తగిలింది. ఇంకా అప్పటి నుంచి నాకు కళ్ళకి ఏదో ఒకటి వస్తూనే ఉంది. అది జరిగి కూడా దాదాపు ఒక 5 ఇయర్స్ అయింది, 5-6 ఇయర్స్ అయినట్టే ఉంది నాకు గుర్తుండి. సో అదనమాట, అప్పటి నుంచి నాకు అలాగే ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. అది పెద్ద మేజర్ యాక్సిడెంట్ అని కూడా చెప్పక్కర్లేదు, జస్ట్ అలాగా గుద్దాడు, హ్యాండిల్ బార్ తిరిగిపోయి నాకు కంటి దగ్గర గుచ్చుకుందనమాట. సో వంట అంతా అయిపోయింది, లంచ్ సర్దనం అయిపోయింది. ఇంక మా పనమ్మ ఇదంతా కూడా క్లీన్ చేసేసింది అనమాట. నాకు అస్సలు ఓపిక లేదు. సో తనే రోజు వంట అయిపోయిన వెంటనే మొత్తం స్టవ్ అన్నీ క్లీన్ చేసేస్తుంది, మొత్తం అంతా గట్టంతా క్లీన్ చేసేస్తుంది నీట్గా. ఇంకా మధ్యాహ్నం రెస్ట్ తీసుకున్నాను లంచ్ అయిపోయిన తర్వాత. సాయంత్రం టీ తాగేసి ఇంకా ఉసిరికాయలు అన్నీ గుడ్డ మీద కడిగి ఆరపెట్టేశాను కదా, అవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను. టీవీ చూస్తున్నాను, ఏదో వీడియో వ్లాగ్ పెట్టుకున్నానండి. నేను ఎక్కువ వ్లాగ్స్ చూస్తాను, అంటే ఎవరు ఎలా వర్క్ చేస్తున్నారు, మనం ఎలా అప్డేట్ అవ్వాలి అనే దాని గురించి నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట, వ్లాగ్స్ చూడటము. సో నేను వ్లాగ్ చూస్తూ ఈ వర్క్ అయితే ఫినిష్ చేసుకున్నాను. ఈ ముక్కలన్నీ కూడా ఉప్పు పసుపు వేసి 3 days అలా పెట్టేస్తాను. మళ్ళీ నేను దీన్ని మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తాను. అంతే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.